Hi friends, welcome to channel. Today our topic is PAQ form. Okay, PAQ ఫామ్లో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ మనం డెఫినేషన్ చూద్దాము. If A is a matrix of rank R, then there exist two non-singular matrices P and Q such that PAQ equal to IR 000. అంటే ఇక్కడ మీరేం ఈ ఫామ్ మీరు చూస్తే, మీరు బిఫోర్ వీడియోస్ చూస్తే ఈ ఫామ్ మనం ఎక్కడ చూసాము? IR 000 అనేది ఓకే నార్మల్ ఫామ్లో చూసాము. ఓకేనా? అంటే దీన్ని బట్టి ఏంటంటే పిఏక్యూ ఫామ్ మనకి రావాలి అంటే ఖచ్చితంగా మనకి నార్మల్ ఫామ్ వచ్చుంటేనే ఇక్కడ ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు? ఏ అనేది మ్యాట్రిక్స్ అంటున్నాడు, ఆర్ అనేది ర్యాంక్ అంటున్నాడు, పీని క్యూని ఏమంటున్నాడు? నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అంటున్నారు. సింగులర్ మ్యాట్రిసెస్ అంటే ఏంది? డిటర్మినెంట్ 0 అయితేనేమో దాన్ని సింగులర్ అంటారు, డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితేనేమో అది నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. ఇంతవరకు ఒక అంటే ఇక్కడ పీని క్యూని ఏమంటున్నారు? నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటున్నారు. నేను ఒక్క మాటలో నేను టోటల్గా పిఏక్యూ ఫాము రఫ్గా చెప్తాను. రఫ్గా చెప్పిన తర్వాత నీట్గా మనం 1 by 1 పాయింట్ చూసుకుందాము. ఓకేనా? పిఏక్యూ ఫామ్లో మనకి గివెన్ ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3/4 మ్యాట్రిక్స్ ఇచ్చారు అనుకున్నాం. 3/4 అంటే 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. 1 2 3 4. ఓకేనా? 4 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇట్లా 3/4 కాలమ్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అని అనుకుంటాము. ఓకేనా? ఇలా రాసిన తర్వాత మనం ఏంటంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని అలాగే రాసుకుంటాము. ఏ ఈక్వల్ టు ఆ మ్యాట్రిక్స్ మొత్తం అలాగే రాస్తాము. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి కాబట్టి 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ మిడిల్లో ఏ రాసుకుంటాము. ఓకేనా? ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 4/4 మ్యాట్రిక్స్ తీసుకుంటాము. ఓకేనా? టోటల్గా నేను చెప్పేది ఏంటంటే గివెన్ ఇచ్చిన మ్యాట్రిక్స్ అలాగే రాసుకోవాలి. రోస్ ఉంటేనేమో అంటే 3/3 ఇస్తేనే అంటే 3 అని ఉంటేనేమో 3/3 ఐడెంటిటీ తీసుకుంటాం. ఒకవేళ 4 ఉంటేనేమో 4/4 ఐడెంటిటీ తీసుకుంటాము. ఓకేనా? ఈ I3 అనేది రోకి సంబంధించిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్, I4 అనేది కాలమ్కి సంబంధించిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకేనా? రోకి రిలేటెడ్ ఐడెంటిటీ, కాలమ్కి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిసెస్ తీసుకుంటాము. ఓకేనా? ఒకసారి నేను మొత్తం మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి, ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకుంటాము. ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకొని రోకి సంబంధించిన ఐడెంటిటీ తీసుకుంటాము. ఓకేనా? నెక్స్ట్ ఏ రాస్తాము, కాలమ్కి సంబంధించిన ఐడెంటిటీ తీసుకుంటాము. ఓకేనా? కాలమ్కి సంబంధించిన ఐడెంటిటీ తీసుకుంటాము. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్న మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చే విధంగా రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆల్మోస్ట్ మనం చేసేది నార్మల్ ఫామ్లో మనం ఏ మెథడ్ అయితే చేస్తామో ఇక్కడ కూడా అదే మెథడ్, అదే ట్రిక్ ఫాలో అవుతాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తేవాలి అంటే అక్కడ నార్మల్ ఫామ్లో మనం ఏం చేసాము? నార్మల్ ఫామ్ చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మనం ఆ వీడియో చూసి ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది అండ్ పిఏక్యూ ఫామ్ ఈజీగా అర్థమవుతుంది. నార్మల్ ఫామ్లో మనం ఏం చేసాము? డయాగ్నల్కి బిలో రో ఆపరేషన్స్ వాడాము, డయాగ్నల్కి ఎబో కాలమ్ ఆపరేషన్స్ వాడాము, డయాగ్నల్న 1 తీసుకొచ్చాము. ఓకేనా? 1 తీసుకొచ్చిన తర్వాత ఫైనల్గా మనకి ఫార్మేట్ ఏమొస్తుంది? నార్మల్ ఫామ్లో మొత్తం 4 ఫామ్స్ ఉన్నాయని చెప్పాను. IR 0, IR 000, IR 0,
అని మనకి 4 ఫార్మేట్స్ ఉన్నాయని చెప్పాను. ఓకేనా, ఈ 4 ఫార్మేట్స్ మీనింగ్ కూడా నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పున్నాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి మీరు ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం పిఎక్యూ ఫామ్లో AIMAIN ఫార్మేట్ రాసుకుంటాము. ఐఎం అంటేనేమో రోకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐఎన్ అంటేనేమో కాలంకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకేనా, లెఫ్ట్ సైడ్న మనం వన్స్ ఈ ఫార్మేట్ రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ని ఏం చేస్తామంటే రో ఆపరేషన్స్ అండ్ కాలం ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. కాలం ఆపరేషన్స్ యూజ్ చేసి లెఫ్ట్ సైడ్న ఐడెంటిటీ తీసుకొస్తామన్నమాట. ఓకేనా, రో అండ్ కాలం ఆపరేషన్స్ యూజ్ చేసి లెఫ్ట్ సైడ్న ఐడెంటిటీ తీసుకొస్తాము. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటు సైడ్ రో ఆపరేషన్స్ వాడినప్పుడు మనం ఇక్కడ రోకి రిలేటెడ్ తీసుకున్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మాత్రమే ఆపరేషన్స్ వాడతాము. ఓకేనా, రిమైనింగ్ ఈ రెండు కూడా మనం ఏమి నాట్ చేంజ్ అనమాట. ఓకేనా, నాట్ చేంజ్. ఓకేనా, అదే ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి AIMAIN. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను కాలం ఆపరేషన్స్ యూజ్ చేసేటప్పుడు ఈ రెండు కూడా నాట్ చేంజ్. ఓకేనా, నాట్ చేంజ్. ఓన్లీ ఐఎన్ మ్యాట్రిక్స్కి మాత్రమే మనం కాలం ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. ఓకేనా, ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం ఇక్కడ AIMAINగా రాస్తాం ఫస్ట్ ఫార్మేట్. అంటే ఏంటి, ఏ అనేది గివెన్ మ్యాట్రిక్స్, ఐఎం అని వచ్చేసరికి రోకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఏ వచ్చేసరికి గివెన్ మ్యాట్రిక్స్నే, అండ్ ఐఎన్ వచ్చేసరికి మనకేమవుతుంది కాలం రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకేనా, మన మెయిన్ థీమ్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్న మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తేవాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకొచ్చినప్పుడు అది ఏ ఫార్మేట్స్లో ఉంటే నార్మల్ ఫామ్లో ఉన్న 4 ఫార్మేట్స్లో ఏదైనా రావచ్చు మనకి. ఓకేనా, నార్మల్ ఫామ్ ఫార్మేట్లో వచ్చినప్పుడు అంటే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావడానికి రో అండ్ కాలం ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్న మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు రో ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా మనం రైట్ హ్యాండ్ సైడ్న ఓన్లీ రోకి రిలేటెడ్ ఆపరేషన్స్ మాత్రమే మనం అప్లై చేయాలి. అది దేనికి అప్లై చేయాలి, రోకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మాత్రమే మనం అప్లై చేయాలి. ఇన్ కేస్ మనం ఈ లెఫ్ట్ సైడ్న కాలం ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు ఇంకా రిమైనింగ్ మొత్తం చేంజ్ చేయము, ఓన్లీ ఐఎన్ మ్యాట్రిక్స్కి మాత్రమే మనం ఏం చేస్తాము కాలం ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్న రో అండ్ కాలం ఆపరేషన్స్ యూజ్ చేయాలి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకురావడం కోసం. ఓకేనా, అప్పుడు ఇటు సైడ్ రో ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్న ఓన్లీ రోకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మాత్రమే మనం రో ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. కాలంకి రిలేటెడ్ దాన్ని అలా చేంజ్ చేయకుండా అలా ఉంచుతాము. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకొచ్చే విధానంలో కాలం ఆపరేషన్స్ యూజ్ చేస్తే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ను కూడా కాలం ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. దేనికి యూజ్ చేస్తాము, కాలంకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మాత్రమే కాలం ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. ఓకేనా, ఈ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, ఫైనల్గా మనకు వచ్చేసరికి ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్న పిఏక్యూ ఫార్మేట్లో మనకి వస్తుంది అనమాట. అంటే దీనికి ఇటు సైడ్ రో ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు ఇటు రో ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇటు కాలం ఆపరేషన్స్ యూజ్ చేసినప్పుడు దీనికి కాలం ఆపరేషన్స్ వాడినప్పుడు మనకి ఇంకో మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ అనేది అన్చేంజ్డ్ అనమాట. ఫైనల్గా మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది, ఇటు సైడ్ వచ్చేసరికి పిఏక్యూ ఫార్మేట్ వస్తుంది అనమాట. అంటే టోటల్గా ఈ ఫార్మేట్ మనకి వస్తుంది.
పిఏక్యూ ఈక్వల్ టు ఐఆర్ 000 అనే మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ ఫార్మేట్ వస్తేనే మనకి పిఏక్యూ ఫార్మేట్ వచ్చినట్టు. మనకు వచ్చిన ఆ పిక్యూ అనే ఆన్సర్స్ కూడా ఏమవుతాయి అంటే నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అవుతాయి. నాన్ సింగులర్ అంటే ఇఫ్ మీరు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఈ వర్డ్ మీనింగ్ అయితే అది. ఇక్కడ వర్కింగ్ రూల్ చూసుకుంటే మనకి ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ నీట్గా రాశాను అనమాట. ఒకసారి చూడండి. ఫస్ట్ లెట్ ఏబిఏ ఆర్డర్ ఆఫ్ m/n మ్యాట్రిక్స్. అంటే మనకి ఆర్డర్ అనేది 2/3 అంటే 3/4 అయినా ఓకేనా, 4/3 అని ఏ మ్యాట్రిక్స్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ పర్టికులర్గా స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇవ్వాలన్న రిస్ట్రిక్షన్ అయితే ఏం పెట్టలేదు. ఏ అనే మ్యాట్రిక్స్ ఒకటి ఇస్తారు, దాని యొక్క ఆర్డర్ m/n. ఓకేనా, స్టెప్ నెంబర్ 1 మనం ఏం చేయమంటున్నారు, ఏ ఈక్వల్ టు ఐఎం ఏ ఐఎన్ అంటున్నారు. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఐఎం ఏ ఐఎన్ అన్నాను అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ ఐఎం వచ్చేసరికి రోకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకేనా, ఇక్కడ ఐఎన్ వచ్చేసరికి కాలంకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే రోస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4/5 అనేది ఇచ్చారనుకోండి మ్యాట్రిక్స్, మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇక్కడ రోకి రిలేటెడ్ ఎన్ని తీసుకుంటాము, 4/4 ఐడెంటిటీ తీసుకుంటాము. కాలంకి రిలేటెడ్ ఐడెంటిటీ ఎన్ని తీసుకుంటాము, 5/5 తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇది ఐఎం వచ్చేసరికి రోకి రిలేటెడ్ ఐడెంటిటీ, ఐఎన్ వచ్చేసరికి కాలంకి రిలేటెడ్ ఐడెంటిటీ. ఓకేనా, ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఏ అని వచ్చేసరికి గివెన్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ రోస్ నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉంటే అంత ఐడెంటిటీ తీసుకుంటాము. ఓకేనా, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉంటే అంత కాలమ్స్ తీసుకుంటాము. కాలంకి రిలేటెడ్ ఐడెంటిటీ తీసుకుంటాము. ఓకేనా, స్టెప్ నెంబర్ 2 అప్లై సూటబుల్. వన్స్ మనం ఆ ఫార్మేట్ రాసిన తర్వాత అప్లై suitable elementary row and column operations on the above equation until we get equation of the ఈ ఫార్మేట్ వచ్చేదాకా కూడా మనం రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఓకేనా, ఈ ఆపరేషన్స్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ వచ్చేసరికి వైల్ అప్లయింగ్ రో అండ్ కాలమ్ ఆపరేషన్స్ ఆన్ ది రైట్ హ్యాండ్ సైడ్. అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇది. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్ రో ఆపరేషన్స్ ఆర్ అప్లైడ్. ఓకేనా, రైట్ హ్యాండ్ సైడ్న రో ఆపరేషన్స్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఐఎం అంటే ఏంటి, రోకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇందాక నేను చెప్పాను కదా, ఇటు సైడ్ రో ఆపరేషన్స్ అప్లై చేసేటప్పుడు ఇటు సైడ్ రోకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మాత్రమే అప్లై చేస్తున్నాం, రిమైనింగ్ చేంజ్ చేయము. ఇక్కడ ప్రీ ఫ్యాక్టర్ అంటే ఇది, పోస్ట్ ఫ్యాక్టర్ అంటేనేమో ఏకి ఇటు సైడ్ ఉంటేనేమో అది పోస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, row operations are applied to be on the prefactor IM and column operations are to be applied on the post factor IN, leaving A unchanged each time. ఈ రెండింటికి ఆపరేషన్స్ అప్లై చేసేటప్పుడు ఏని ఏమి చేంజ్ చేయకుండా అన్ని ప్రాబ్లం ఎండింగ్ దాకా ఏ అని చెప్పి రాసుకుంటా వస్తామని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, ఫైనల్ ఫార్మెట్ వచ్చేసరికి మనం ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసరికి ఐఎం ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఐఎం ఏ ఐఎన్గా రాసుకుంటాము. ఐఎం అంటే ఇది రోకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఐఎన్ అంటే కాలంకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తెచ్చే విధంగా రో అండ్ కాలం ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. ఓకేనా, ఇటు సైడ్ రో ఆపరేషన్స్ వాడితే ఇటు రోకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మాత్రమే రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. ఇటు కాలం ఆపరేషన్స్ వాడితే ఇటు కాలంకి రిలేటెడ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్కి మాత్రమే మనం కాలం ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఓకేనా, రిమైనింగ్ ఏ అనేది అన్చేంజ్డ్. ఫైనల్ ఫార్మేట్ వచ్చేసరికి పిఏక్యూ ఈక్వల్ టు ఐఆర్ 00 అనే ఫార్మేట్ రావాలి. ఓకేనా, ఒక ప్రాబ్లం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ముందు ఫార్మేట్ వచ్చేసరికి పిఏక్యూ అంటేనేమో ఇదనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.